శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ రాజశ్యామలాంబ సహిత దశమహావిద్య ఆలయం స్వర్ణ దేవాలయం గోల్డెన్ టెంపుల్ నిర్మాణం కొరకు లోకక్షేమార్థం దశమహావిద్య మహాయాగం 11 లక్షల కొబ్బరికాయలతో లక్ష్మీ గణపతి హోమం మరియు 11 కోట్ల కుంకుమార్చన కనక మహాలక్ష్మి కుంకుమార్చన సత్తుపల్లి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయమునందు 108 రోజుల పాటు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి భగవత్ కృపకు పాత్రులు కాగలరని మనవి. స్వర్ణ దేవాలయ నిర్మాణము మహాసంకల్పం, సాహసోపేతమైన నిర్ణయం. ఇది అమ్మ నిర్ణయం. ఇది దైవ సంకల్పం, భక్తుల శిష్యకోటి సంకల్పం. ఈ మహాసంకల్పం నెరవేరడానికి 999 యజ్ఞములను పూర్తి చేసుకుని సహస్ర యాగములు అడుగు పెడుతోన్న వేళ ఈ మహోత్సవమైన కార్యక్రమానికి స్వర్ణాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందే శ్రీదేవి శ్రీ విద్యాపీఠం. గణపతి శరణాగతి అంటూ దైవాన్ని స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని రూపురేఖలు తీర్చిదిద్దడానికి భక్తులు ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఈ స్వర్ణాలయ నిర్మాణానికి స్థలదాతలు, విగ్రహదాతలు, నిర్మాణదాతలు, పోషకులు, రాజపోషకులు, మహారాజ పోషకులు, భక్తులు సహాయ సహకారములు అందించి తెలంగాణ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా ఈ దేవాలయ నిర్మాణాన్ని చేయడానికి ఇంటికొక పువ్వు ఈశ్వరుడికొక మాల అన్నట్లుగా అందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. ఈ ఆలయ నిర్మాణం వల్ల దశమహావిద్య ఆలయములు స్వర్ణాలయము మన తెలుగు ప్రాంతంలో యావత్ ప్రపంచంలో మొట్టమొదటి ఆలయముగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే సువర్ణ అవకాశమిది. అంతేకాకుండా దశమహావిద్య ఆలయ నిర్మాణం ద్వారా ఎవరెవరికి ఎలాంటి విద్యతో ఏ అవసరం వచ్చినా ఆ విద్యా సంబంధమైన దేవతలను ఏకకాలంలో అర్చించి సేవించి దర్శించి అమ్మ కృపకు పాత్రులవ్వడానికి ఈ ఆలయం ఎంతో మార్గదర్శకంగా ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే ఎలాంటి ఆర్థిక సమస్యలైనా ఎటువంటి సమస్యలైనా పరిష్కారమవుతాయి అమ్మ కృప వల్ల. కలిపురుషుడి యొక్క ప్రభావం చేత కలియుగంలో ప్రకృతి వైపరీత్యములు, ప్రకృతిలో అనేక రకాల గ్రహగతుల చేత మానవుడి జీవితం ప్రశాంతం లేకుండా జీవితాన్ని గడుపుతూ దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్లుగా ప్రతిక్షణం మనసు ప్రశాంతత లేకుండా కలి ప్రభావం చేత ఎటువంటి పూజలు, ఎటువంటి యజ్ఞాలు, ఎటువంటి సాధనలు చేసినా కూడా సరైన ఫలితాలు లేక అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నట్టుగా అన్ని ఉన్నా ఏదో కోల్పోయినట్లుగా జీవితానికి సుఖం లేకుండా కాలము గడుపుతున్న జీవకోటికి కామకోటి పరమాచార్యుల యొక్క, జగద్గురువుల యొక్క, అస్మద్గురువర్యుల యొక్క ఎన్నో కోట్ల తపశ్శక్తిని ధారాధత్తం చేసి ఈ ఆలయ నిర్మాణం చెయ్యడానికి మహాసంకల్పం చేసినాము. పూర్వజన్మలో దాన ధర్మాలు చేయడం వల్ల ఈ జన్మలో దాన ధర్మాలు చేసే శక్తి మనకు లభించింది. అటువంటి శక్తి కలిగి ఉండి కూడా దాన ధర్మములు చేయకపోతే ఈ జన్మకు చరితార్థం లేదు. మనవంతు దాన ధర్మాలు చేస్తే, ఎటువంటి దాన ధర్మాలు చేస్తే అత్యంత ఉత్కృష్టమైన పుణ్య ఫలితం లభిస్తుందో అటువంటి పుణ్య ఫలితం లభించే అవకాశం ఈ స్వర్ణ దేవాలయ నిర్మాణంలో భాగస్వాములవ్వటం. పూర్వజన్మ సుకృత ఫలితం ఉంటే గాని ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కాలేరు. అమ్మ సేవలో పాల్గొనలేరు. అమ్మ సేవలో తరించలేరు. ఒకవేళ తరించాలని ఆశ ఉన్నా కను ప్రభావం వల్ల మిమ్మల్ని కర్మల వైపు ఆ కలి ప్రభావం ముందుకు తీసుకుని వెళుతుంది తప్ప దైవ మార్గంలో నడిపించడానికి ఎట్టి పరిస్థితుల్లో మన మనస్సును ఒప్పుకునేలాగా చెయ్యదు. అయినప్పటికీ వాటన్నిటినీ దాటుకొని అపర దేవత సేవలో పాల్గొనటం ఎంతో మంది భక్తులు ఇప్పటికే ముందుకు రావటం మేము ఈ దేవాలయ నిర్మాణంలో భాగస్వాములవుతాం. శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణాలయం నిర్మాణ మహాసంకల్పం శ్రీదేవి శ్రీ విద్యాపీఠం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం సత్తుపల్లి కంచి కామకోటి పీఠ సంప్రదాయం 9948897652 7277772229. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు